అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ అన్ని కూడా జరగడానికి మనకు అవకాశం ఉంది ప్రజల దగ్గర చెప్పుకోవడానికి. ఇక టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే హైదరాబాద్ నిర్మాణం మేమే చేసినాం, హైదరాబాద్ కూడా కట్టింది మేమే, గోల్కొండ కట్టింది మేమే, హుస్సేన్ సాగర్ కట్టింది మేమే, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఆఖరి చార్మినార్ కూడా మేమే కట్టామని చెప్పుకుంటాం. ఇవాళ ఉన్నటువంటి గండిపేట కానీ హుస్సేన్ సాగర్ కానీ ఇస్మాయిల్ సాగర్ కానీ అన్ని మేమే కట్టామని చెప్పుకుంటాం. అంటే హైదరాబాదే లేనట్టు, 10 సంవత్సరాల కింద హైదరాబాద్ ఉంటున్నట్టు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం కూడా నోరులో పెట్టుకొని ఉంటున్నాం, ప్రజలు కూడా ఏమో వాళ్ళే చేసిరేమని అనుకుంటారేమో. కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. హైదరాబాదును ఆనాడు నవాబు నిజాం నిర్మిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి రింగ్ రోడ్ కానీ, కట్టినటువంటి ఎయిర్పోర్ట్ కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి మరి ఎన్నో ప్రాజెక్టులు కూడా నిర్మించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. వాస్తవమా కాదా? వాళ్ళే ఇవాళ గోదావరి జలాలు తెచ్చినట్టు, వాళ్ళే ఇవాళ కృష్ణా జలాలు తెచ్చినట్టు ఈ విధంగా చెప్తుంటే మనం నిజమే అనుకుంటున్నాం. కానీ సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మన ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి రెండు కలబోస్తున్నదే సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ నేర్పించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలను లబ్ధి పొందినటువంటి పార్టీలు, ఆ నాయకులు ఎక్కడ పుట్టిరు, ఎక్కడ పెరిగిరు, ఏ పార్టీలు పెట్టుకుంటారు, ఏ పార్టీలో పుట్టి పెరిగినావు నువ్వు? మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిన వాళ్ళే ఇలా పార్టీలు పెట్టుకుని నాయకులైంది. అంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఎంతో మందిని పుట్టిస్తుంది, ఎంతో మంది బయటకు వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ. మరి అందరూ కూడా మీరు ఈ పాంప్లెంట్ని ఇంటింటికి తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్పేటువంటి మాయమాటలు నమ్మొద్దని, ప్రజలకు ఇచ్చేటువంటి ఫలాలు ఇలా ఇళ్ల కోసం కూడా మనము దరఖాస్తులు పెట్టుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించాల్సినటువంటి బాధ్యత మన ఇన్ఛార్జ్ గారి మీద, మన ఇందిరమ్మ కమిటీల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజమైనటువంటి లబ్ధిదారులకు అందాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే దొంగలు పేర్లు చెప్పుకొని దోసుకున్నారో ప్రభుత్వాలు వచ్చేటువంటి స్కీమ్లని ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందియాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, మరి నాకు మళ్ళీ మల్కాజ్గిరి కూడా పోయే సమయం ఉంది. ఎందుకంటే నేను జిల్లా అంతా తిరగాలి కాబట్టి మా చెల్లెమ్మ కాల్వ సుజాత గారిని మీకు అప్పగిప్పి పోతున్నా. ఆమె ఈ కార్యక్రమాన్ని కల్వా ఓకే కేక్ కటింగ్ చేసి వెళ్తా. అదే కట్ చేసి కోడుపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న గారు, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరామ్ అన్నగారు, మరియు సతీష్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు కోడుపల్లి నియోజకవర్గం, మరియు సాధు ప్రతాప్ రెడ్డి అన్నగారు, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, కృష్ణ రాజ్పూత్ గారు, సంధ్య గారు, రేష్మా గారు, జోజమ్మ, భారతమ్మ, రజిత మహిళాధ్యక్షులు గారు, ఇక్కడ విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, మేము ఈ సంవత్సర కాలంలో ఏమేమి సాధించాం పథకాల గురించి క్లుప్తంగా ఫణీంద్ర గారు ఆవేశంతో 10 ఏళ్ల కాలంలో మేము పడ్డ అవమానాలను వ్యక్తపరుస్తూ స్పీచ్ చాలా గట్టిగా ఇచ్చారు. ఈ పథకాలు కాకుండా
ఇప్పుడు ఈ 10 రోజులలో మెట్రో 2వ దశ పనులు ప్రారంభిస్తున్నారు. అది ఓపెనింగ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ వాళ్లకు ట్రాఫిక్లో ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికగా వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి 350 మందికి అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్స్ కూడా అవకాశం చేసే ప్రతిపాదనను రిలీజ్ చేశారు. అలాగే మన మహానగరం హైదరాబాద్కు 5,400 కోట్లతోని అండర్ పాస్లు ఇంకా రైల్వే బ్రిడ్జ్లది పాసెస్ గురించి కూడా కొత్తగా ప్రతిపాదనను రిలీజ్ చేశారు. ఈ 6 పథకాల హామీలతో పాటు ఇంకా కొత్తగా వీటన్నిటిని స్పోర్ట్స్కి 300 కోట్లు కేటాయించారు. గతంలో సంవత్సరానికి 50 కోట్లే ఉంటుండే స్పోర్ట్స్కి, దానికి 300 కోట్లు ఫండ్ రిలీజ్ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే ఇంటర్ పాస్ రోడ్ల గురించి కానీ, అండర్ పాస్ రోడ్ల గురించి కానీ, వంతెనల గురించి కానీ 5,432 కోట్లు రిలీజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బీమా, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఉండకపోతుండే. ఆ ఉచిత విద్యుత్ని మా పథకాలు లేకున్నా కూడా ఆ ఉచిత విద్యుత్తు కొనసాగింపు, సన్న వరి ధాన్యానికి 500 బోనస్, ఇలా రైతు పక్షపాతి అననికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి రైతు బంధు కింద గత ప్రభుత్వం ఇవ్వలేని బకాయిలు 7,500 కోట్లను రైతు బంధు కింద రిలీజ్ చేశాము. అలాగే 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేశాము. ఇలా రైతుకు విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్కూల్స్ మరియు గురుకులానికి మెస్ ఛార్జీలు పెంచాం. గతంలో ఉన్న మెస్ ఛార్జీల కన్నా డబుల్ మెస్ ఛార్జీలు పెంచాం. వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తూ వరిని తెలంగాణలో ఇంకా ఎక్కువ పండించి వైట్ రేషన్ కార్డుల ద్వారా ఈ జనవరి నుంచి సన్న వరి బియ్యాన్ని ఇస్తున్నాము. అలాగే హాస్టల్లోని విద్యార్థులకు